25,000తో రిటైర్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. దీనికి ఏంటంటే సేవింగ్స్ హ్యాబిట్ ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ బర్త్డేకి 25,000 రూపాయలు సేవ్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు సేవింగ్స్ హ్యాబిట్ ఉన్నట్టే. సో నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే ఆ 25,000ని మనం ఎట్లా ఇన్వెస్ట్ చేస్తాం, ఆ ఇన్వెస్ట్మెంట్లు ఏంటి, దాని గురించి ఎలా నేర్చుకోవాలనేది సెకండ్ పాయింట్. సో మనకేంటంటే ఈ 25,000 రూపాయలు స్టాక్ మార్కెట్ అండ్ రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్ బాండ్స్ ఈ కాంబినేషన్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఎలాగ ఇన్వెస్ట్ చేయాలనేది మీరే మీ అకౌంట్లోనే చేస్తారు కాబట్టి మీకు అన్నీ నేర్పిస్తాం. రెండోది ఏంటంటే మనకు ఫైనాన్షియల్ లిటరసీలో భాగంగా కూడా మీకు ట్రైనింగ్ కావాలి. దాంట్లో ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ అంటే మీకు తెలిసిందనుకున్నాం. ఎసెట్ లయబిలిటీస్ గురించి తెలుసుకోవాలి. ఎసెట్ అంటే మనకు ఆదాయం తెచ్చేది, లయబిలిటీ అంటే మన జేబులోంచి డబ్బులు పట్టుకెళ్ళిపోయేది. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే లోన్లు, ఈఎంఐలు, లయబిలిటీస్. అందువల్ల ఏంటంటే తర్వాత మనం ఏంటంటే అప్పుల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే వాంట్స్, నీడ్స్ గురించి తెలుసుకోవాలి. వాంట్స్ అంటే కోరికలు, అంటే పెద్ద హై అండ్ కారు కొనుక్కోవాలి, ఇవన్నీ కోరికలు. అదే వాంట్స్ అంటే ఏంటి, మన నీడ్స్ అంటే ఏంటి, మన అవసరాలు బేసిక్ అవసరాలు తప్పదు. సో మన ఖర్చు అంతా కూడా నీడ్స్కి పెట్టాలి. వాంట్స్ అనేది పోస్ట్పోన్ చేసుకోవాలి. డబ్బులు సంపాదించిన తర్వాత వాంట్స్కి వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ లిటరసీలో భాగంగా మీకు నేర్పిస్తాం. సో అందువల్ల ఏంటంటే ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ మీరు నేర్చుకోవాలంటే కనుక మీరు మాకు కాల్ చేస్తే కనుక అన్నీ ఆన్లైన్లోనే ఫ్రీగా చెప్తాం, తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్.